అందరికీ నమస్కారం. అస్మద్గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని 5వ శ్లోకం. స్వయంభూః శంభు ఆదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో దాత విధాత ధాతురుత్తమః అని గత సంచికలో చెప్పుకున్నాం. మరి ఒక శ్లోకమైన విష్ణు సహస్రనామంలో 6వ శ్లోకం. ఓం అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరః ప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్టః స్థవిరో ధ్రువః. ఓం అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరః ప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్టః స్థవిరో ధ్రువః. ఈ శ్లోకం యొక్క ఉచ్చారణ వలన మనలో ఉన్న నకారాత్మక భావనలు తొలగిపోయి మనస్సు నిర్మలమవుతుంది, చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ సంచికలో మనము విష్ణు సహస్రనామ పారాయణ శ్లోకాలను ప్రారంభించుకున్నాము. ఈ శ్లోకానికి భావం తెలుసుకుందాం. ఇంతటి అనంత విభూతిని సృష్టించి అందులో ఒక విలక్షణ జీవిత విధానాన్ని కూర్చిన విధాత ఈ సృష్టితో తనకు ఏమీ సంబంధం లేనట్టు, ప్రమేయం లేనట్టు అప్రమేయుడై ఉంటాడు. కానీ జీవకోటి అనుభవించే ఆనందానికి, ఆమోదానికి, హర్షానికి, హాయికి ఆధారములైన ఇంద్రియాలను మాత్రం తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటాడు. ఈ ఇంద్రియ ప్రపంచమే హృషీకం. దీనికి అధిపతి హృషీకేశుడు. సర్వ ఇంద్రియ ప్రపంచానికి హృషీకేశుడే మూల కారణం. అతని నాభిలో కమలం ఉంది. ఆ కమలమే సృష్టికి మూలం. ప్రపంచంలో పొందదగిన సంపదలు అన్నీ ఆ కమలంలో, పద్మంలోనే ఉన్నాయి. ఆ పద్మం అతని అవయవాలకు కేంద్రమైన నాభిస్థానంలో ఉంది కాబట్టి అతడు పద్మనాభుడు. ఈ పద్మం భూలోకానికే కాదు, భువస్సువర్లోకాదులకు కూడా మూలము. మర్తులకే కాక అసురులకు కూడా ఆ పద్మనాభుడే ప్రభువు. చిత్ర విచిత్ర నిర్మాణ నైపుణ్యం కలిగిన ఆ మహాశిల్పి విశ్వకర్మ భూలోకానికి, స్వర్గలోకానికి, ఇతర లోకాలకు నిర్మాణ కార్యక్రమంలో తోడ్పడే సాంకేతిక సారథి సర్వేశ్వరుడు. ఈ నిర్మాణమంతా అతని ఆలోచనల పరిణామమే. ఆలోచనలకు లోచనాలు ప్రసాదించే ఆలోచనాలోచనుడు విశ్వభావనుడు. ఆలోచించే మనస్సును ప్రసాదించే మనువు తన ఆలోచన శక్తిని మానవులకు సంక్రమింపజేస్తాడు. మంచి మంచి ఆలోచనలు మంచి మంచి పనులకు మూలం. మంచిని సాధించగలిగినంత మేరకు మానవులను పెంచి అనవసరంగా పెరిగిన దాన్ని తగ్గించి తన సృష్టిని సర్వాంగ సుందరంగా, నయన మనోహరంగా తీర్చిదిద్దగల త్వష్ట, వడ్రంగి ఆ పరమేశ్వరుడు. సూక్ష్మాతి సూక్ష్మమైన సృష్టికి ఆధారభూతుడైన భూతేశుడు. అందరికంటే స్థూలమైనవాడు. ఆకారంలో బృహద్రూపి స్థవిష్ఠుడు. వ్యవహారంలో దిట్ట స్థవిరుడు. ఆలోచనలో గట్టివాడు. దృఢవ్రతుడు. చలించనివాడు. ధ్రువుడు కదలడు. నక్షత్ర మండలమంతా అతనికి ప్రదక్షిణం చేస్తూ పరిభ్రమిస్తుంది. అలాగే విధాత నిలకడగా నిశ్చలంగా ఉంటాడు. ప్రాణికోటి అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రపంచము అధ్రువం, పరమేశ్వర తత్వము ధ్రువం. ఇదిగోండి, నాభి కమలంలో నుండి భగవంతుని యొక్క నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు సృష్టించారు. హృదయ పద్మమున. మరి ఒకసారి ఈ శ్లోకాన్ని
పఠిద్దాం. ఓం అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరః ప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్తవిష్టః స్తవిరో ధ్రువః. హరి ఓం తత్సత్.